2024 ఎన్నికల్లో ఆయన స్థిరత్వానికి నిదర్శనగా నిలిచాయిగా. ఆయన శ్రేయోభిలాషల ముసుగులోనో లేదా ఆ ముఠాలోనో ఈ కూటమి వద్దు ఇలా వెళదామని చెప్పినప్పటికీ కూడా ఎంతో క్లియర్ కట్గా టీడీపీ బీజేపీ కలిసి వెళితేనే అవుతుంది అని ఒక స్థిరత్వాన్ని ప్రదర్శించారు ఆయన. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2 స్టాండ్లు ఆయన చెప్పాను, నేను ఇందాకే చెప్పాను. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆయన మొట్టమొదట స్టార్టింగ్ లో ఏసీఎఫ్ అనే ఒక పెట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం, ప్రజారాజ్యం పార్టీలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆయన ఉండడం, ఆ పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపినప్పుడు దాంతో ఇమడలేక ఆయన బయటికి రావడం, జనసేన పార్టీ స్థాపించడం, ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నాడు. కాంగ్రెస్ కి వ్యతిరేక శక్తులు ఏమున్నాయి వాటితోటి చెదిరేట్టు, వామపక్షాలతో కావచ్చు, బహుజన సమాజ్ పార్టీతో కావచ్చు, బీజేపీతో కావచ్చు, తెలుగుదేశం పార్టీతో కావచ్చు. అండ్ యాంటీ కాంగ్రెస్ మెంటాలిటీ, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని అంబేద్కర్ లాగా నమ్మే ఒక భావజాలం ఉన్నటువంటి యువనేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన భక్తులకి, ఆయన అభిమానులకి, ఆయనకి తమ్ముళ్ళు లేకపోవచ్చు, అన్నలే ఉన్నారు ఇద్దరు, కానీ కోట్లాది మంది అభిమానులందరూ ఆయన తమ్ముళ్లే. వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ మా హీరో, మా అభిమాన నాయకుడు, అని అనరు, మా దేవుడు. కరెక్టే. ఆయన అభిమానులు అలా అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి అవసరం, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం దీనికి. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్? అది కూడా చెప్తున్నాను మేడం. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పరిణామ క్రమంలో ఆయన పెద్ద బాల శిక్ష ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితో రెండవసారి మైత్రి బంధంలోకి వచ్చిన తర్వాత ఆయన సానపెట్టిన వజ్రంలాగా తయారయ్యాడు. రాపిడి ఉంటేనే రమ్మ విలువ తెలుస్తుంది అన్నట్టుగా ఏ పార్టీని ఏ విధంగా నడపాలి, పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, పాలక పక్షానికి చెమటలు పట్టించాలి అనే విషయంలో చాలా మెళకువలు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్టడీ చేయడం జరిగింది, ఆకలింపు చేసుకోవడం జరిగింది, అర్థం చేసుకోవడం జరిగింది. అందుకే వాళ్ళిద్దరి యొక్క మైత్రి బంధం ఆత్మ పరమాత్మల బంధంలాగా ఉంది, పువ్వు పుప్పొడి బంధంలాగా ఉంది, పాలు నీళ్లు లాగా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ కలిసిపోయారు కాబట్టే కూటమి ఇంత బలిమితో ఉంది. ఎవరు కూడా దాంట్లో వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత ఆ ఆత్మీయత, ఆలింగనం, అది పెనవేసుకుపోయింది. ఎవరి తరం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వచ్చేస్తాయి అది ఇదని వాళ్ళు ఏదో అనేస్తున్నారు మిమ్మల్ని. అదేనండి, అదే వాళ్ళు ఎంత కోరుకున్నా పరితపించినా వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత గౌరవిస్తారో, మా యువనేత లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మా అన్న అంటాడు తప్ప మరొకటి అండు. ఆయన నిజంగా పవన్ కళ్యాణ్కి లోకేష్ గారు లక్ష్మణుడు లాంటి తమ్ముడు. ఆ విషయంలో ఇంకా మీకు కూటమిలో ఇంకా విభేదాలు ఎక్కడ వస్తాయండి? ఇక మోడీ గారు, సాక్షాత్తు మోడీ గారు